అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలు, భూముల అమ్మకాలు, అభివృద్ధి పనులపై ఎలాంటి చర్చ లేకుండా ముగించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. 3 రోజుల్లో జరిగే సమావేశంలో ఒకరోజు కృష్ణా జలాలకు కేటాయించి కాలయాపన చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్తో సీఎం కుమ్మక్కయ్యారని, 2 పార్టీలు ప్రజల సమస్యలను ఉద్దేశపూర్వకంగానే చర్చకు రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. వింటర్ సెషన్ ని కూడా కేవలం 2, 3, 4 తారీఖు హాలిడే కాబట్టి 5వ తారీఖు 6వ తారీఖు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఒక రోజంతా కృష్ణా జలాల మీదనో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనో కేవలం సమయం వృధా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో అనేక అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తానని, వారిని జైల్లో పెడతానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయించకుండా, ఇప్పటి వరకు ఏ ఒక్క అరెస్టు కూడా, కేసులు బుక్ చేయకుండా, అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్న దాన్ని బట్టి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది. రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తొండ దొరగొడతా అంటాడు, ఇవాళ కేసీఆర్ దగ్గర పోయి దండాలు పెడతాడు. ఈరోజు మరి తొండలు దొరగొడతా అని చెప్పి దండాలు పెట్టే రేవంత్ రెడ్డి ఈరోజు మీ ఇద్దరి వ్యవహారం బయటపడ్డది. మీరిద్దరు కలిసి ఏదో ఒక రకంగా సమయం వృధా చేసి ఏ సమస్య, ప్రజా సమస్య చర్చకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక కుంభకోణాలు ఉన్నాయి, అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇవేవి పట్టనట్టుగా కేవలం మీరు బయట నుంచి మాట్లాడడం, మరి బయట చెప్పిన వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి అనుగుణంగా ఈరోజు ఆ అంశం మీద అసెంబ్లీలో చర్చకు తీసుకురావడం, ఇవంతా చూస్తుంటే మీ మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా బయటకు వస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి హిల్ట్ పాలసీ మీద ఎందుకు చర్చకు రావడం లేదు? ఈరోజు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవేవిటి మీద కూడా చర్చకు ఇచ్చేటువంటి ఆస్కారం లేకుండా మీరు చేస్తూ ఉన్నారు.